విశ్వామిత్ర స్మృతి నిత్య నైమిత్తిక కర్మ వివరాలు. బ్రాహ్మీ ఉషః అరుణోదయ ప్రాతకాల వర్ణన. నిత్య నైమిత్తిక కామ్య కర్మ సమయం విధానం. సమయానికి నిత్యకర్మ చేసిన వాడు విష్ణుపురం వెళతాడు. బంగారం గాయత్రి మంత్ర విశేషాలు. నిద్రలేవగానే భూస్థుతి భైరవస్థుతి. దక్షిణ దిశకు వెళ్ళి మలమూత్ర విసర్జన. 3 కాలాల్లో స్నానం విశేషాలు, ప్రాణాయామ విషయాలు. తిలకం పుండ్రం ధారణ చేయకపోతే సర్వకర్మలు నిష్ఫలము. ఆచరణమివన విధి పురాణ స్మార్త ఆగమ శ్రౌత ఆచమన విధానాలు. నిత్యకర్మల్లో ఆది అంతం ఆచమనం చేయాలని 24 నామాల న్యాస విధానము. గోకర్ణ ఆకృతితో చేయి ఉంచి ఆచమనం చేయు విధానం. భోజనం ఆది అంతంలో ఆచమనం చేయాలి అని. మానసిక ఆచమనం కేశవాయ నమః అని మనస్సులో అనుకుని చిత్తశుద్ధి చేసుకోవాలని. ఆపోహిష్టాది మంత్రాలతో మార్జనం వలన శుద్ధి అని. పంచ ఆచమన విధి, ప్రాణాయామ విధి, పంచపూజ విధి, విలోమ గాయత్రి వర్ణ, వివిధ మంత్ర జప విధానాలు. ప్రాణాయామం చేయకపోతే నత్తం నిష్ఫలం. గాయత్రి సప్తవ్యాహృతులతో ప్రాణాయామం. శివ గణేశ సౌర జప మంత్రాలు. ప్రాణాయామ విధానం. వైశ్వదేవంలో ఎన్ని ప్రాణాయామాలు చేయాలి. ఆపోహిష్టాది మంత్రాలతో మార్జన విధానం. సంధ్యలో మొదటి అర్ఘ్యం అసురుల శాస్త్ర నాశనం. 2వది వారి వాహనం నాశనం. 3వది అసుర నాశనం. పృథ్వీ ప్రదర్శన వల్ల సర్వపాపాలు పోతాయి. ప్రాయశ్చిత్త అర్ఘ్య విధానం. నైమిత్తిక కామ్య జపలక్షణం. కరన్యాస ముద్రా విధానం. గాయత్రి జపం ముందు 24 ముద్రలు. ఉపస్థాన విధానం. దేవయజ్ఞ వైశ్వదేవాదుల కాలం నిర్ణయం. వైశ్వదేవ మాహాత్మ్యము.